మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోబెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళని ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్. ఈ భాష ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్మిసిబుల్లా కాదా అని మీడియా సోదరులే డిసైడ్ చేసుకోవాలి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా డిసైడ్ చేసుకోవాలి. అక్కడ కూర్చున్నటువంటి ఒక 10,000 మంది 20,000 మంది క్రౌడు మాత్రమే కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు అన్నటువంటి సోయ ఈ మనిషికి ఉందో లేదో నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు మీకు సార్ పలానా వాళ్ళు వెనక రౌడీలు ఉన్నారు అని? ఏ ఆఫీసర్ మీకు చెవులో చెప్పారు? ఆఫీసర్ పేరు చెప్పండి. పోనీ ఎవరు బెదిరించారు? యాక్షన్ తీసుకోండి. ఏ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెప్పాడు? మాజీ ఎమ్మెల్యే చెప్పాడు? ఎవరు చెప్పారు? ఏ ఎంపీ చెప్పాడు? వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. మీ చెవులో చెప్పినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ని అప్రిషియేషన్ ఇస్తూ రౌడీజానికి వ్యతిరేకంగా రిపోర్ట్ చేసినటువంటి ఆఫీసర్ అప్రిషియేట్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లందరికీ కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీలు ఎవరెవరు ఎలా ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. వాళ్ళందరినీ లోపలేయండి. ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో రాకుండా భయపడకుండా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇదిగో రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం అద్భుతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది, ఇదిగో మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, భరోసాగా నేనున్నాను, ఇక్కడ లంచం అడిగే ఆఫీసర్ ఉండడు, లంచం అడిగే ఎమ్మెల్యే ఉండడు, లంచం షేర్ అడిగే ఎంపీ ఉండడు, ఏ విధమైనటువంటి ఉండవు, మేము మీకు భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎవరున్నారో XYZ మాట్లాడేటప్పుడు స్పష్టత, మాట్లాడే ముందు ఒక ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇంత చవకబారుతనంగా ఇంత చీప్గా మాట్లాడితే అసహ్యంగా ఉంది ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవటానికి. ఎందుకు అంటే కాంట్రాక్టుల్లో షేర్ అడుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో ఎంపీలే నాయన. పవన్ కళ్యాణ్ కాస్త సోయించుకొని మీ ఎమ్మెల్యేలే, గుంతకల్లు ఎమ్మెల్యే మీ గుంతకల్లు ఎంపీనే అడిగినాడు, నంద్యాల ఎంపీనే డబ్బులు అడిగాడు షేర్ ఇస్తేనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుందని. ఇది మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తల ఎమ్మెల్యేల పరిస్థితి. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ కాంట్రాక్ట్ చేస్తుంటే 25% 20% కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వందే పని స్టార్ట్ చేయని దుర్మార్గ వ్యవస్థ ఉంటుంది. మీరు చేత కాకుండా ఒకవేళ ఎట్లాంటి జరిగితే కూర్చోబెట్టి తన్నాల్సింది, మక్కిలు ఎరక్కొట్టాల్సింది మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలు. మీ ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకున్న డబ్బుల్లో నుంచి ఎవ్రీ మంత్ 150 కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను కూర్చోబెట్టాలి. అదంతా వదిలేసి పాము ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెట్టింది కదా అన్నదాన్ని. ఇక్కడ పుట్ట లేదు, పాము లేదు. నేను కుడతాను. ఎవరిని కొడతావు నువ్వు? ఎవరిని కొడతావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి ఒక మంచి పని ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో నువ్వు పొగుడుకున్నట్టుగా, నిన్ను నువ్వు అద్భుతంగా మార్చుకున్నట్టుగా నువ్వు సాధించిన ప్రగతి ఏంటో రాష్ట్ర ప్రజలకి XYZ బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయి. నేను వస్తున్నా. నువ్వు ఎవరి మక్కిలు ఎరగొట్టాలో, ఎవరి ధర్మాన్ని కాపాడతావో చూస్తా. మంత్రిగా ధర్మాన్ని కాపాడతావా, సనాతన ధర్మాన్ని కాపాడతావా? నేను రాష్ట్ర ప్రజలకు కోరుతున్నా. రమారామి 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి, వైడ్ ప్రొసీడింగ్స్ నెంబర్ మీరు చూడొచ్చు 827/2001/SKHT డేటెడ్ 23/4/2025. ఒక్కసారి ఈ ప్రొసీడింగ్స్ని కూడా మీరు జూమ్ చేయండి. 60 కోట్ల రూపాయల విలువైన ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు ఆక్రమించారో తెలుసా అండి? పిఎన్ కండ్రిగా మండలం, కొలివెట్టు రెవెన్యూ విలేజ్. ల్యాండ్ కవర్డ్ అండర్ సర్వే నెంబర్ 295 టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 20.75 ఎకరాల ల్యాండ్. ఇది కల్కి ఆశ్రమం, రిజర్వ్ ఫారెస్ట్. కల్కి ఆశ్రమంలో 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఆక్రమించుకొని ఆశ్రమాలు, గెస్ట్ హౌస్లు, స్లీపింగ్ హౌస్లు నిర్మించేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మేము కేసేసాం. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారు అని. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారని కేసు వేస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీకాళహస్తి, నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఫారెస్ట్ మినిస్టరే కదా, 60 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కల్కి ఆశ్రమం
ఆక్రమించుకోవటం తప్పు కదా. మీరు ఎవరి కాళ్ళు కీళ్ళు ఎరగొట్టాలి అంటే వీళ్ళ కాళ్ళు ఎరగొట్టాలి. ఊరికే సొల్లు కబుర్లు సోది కబుర్లు మీటింగ్లో చెప్పటం కాదు. ఈ ఈ ఈ ఈ ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ there is an encroachment of revenue forest beyond the extent of 20.75 acres of land mentioned in the land records of survey number 295. The encroachment extent found to be about 0.80 acres. 20.78 సెంట్లు కాకుండా ఇంకో 88 సెంట్లు ఆక్రమించుకున్నారు. రమారమి 21 ఎకరాల 50 సెంట్లు ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణని ఇమ్మీడియట్గా తొలగించండి అని శ్రీకాళహస్తి ఫారెస్ట్ ఆఫీసరు తిరుపతి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇవి. నేను ఈ ప్రొసీడింగ్స్ని మీ జనసేన పార్టీ కార్యాలయానికి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక 100 సార్లు పంపించి ఎందుకు ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయలేదు? ఎవడి కాళ్ళు ఎవడి తోళ్ళు ఎవడి కీళ్ళు ఎరగదేయాలి, వీడి కాళ్ళు ఎరగదు. జనసేన పార్టీ కార్యాలయంలో ఊరికి ఊపుకుంటా ప్రతి సోమవారం మంగళవారం ఒక గ్రీవియన్స్ పెట్టి అద్భుతంగా పరిపాలన చేస్తాం. 4 రోజులు సంబడానికి మంచి ఆఫ్ చేసి మళ్ళీ ఎవడి పనులు ఆడు చూసుకుంటున్నాడు కదా, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కీళ్ళు ఎరగది. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో ఈ కలికి ఆశ్రమం ఆక్రమించుకున్నటువంటి 22 ఎకరాల ప్రభుత్వ భూమిని, ఫారెస్ట్ భూమిని, 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రెజ్యూమ్ చేసుకో. నెంబర్ 1. నెంబర్ 2, చిత్తూరు జిల్లాలో ఇంకొక కలికి ఆశ్రమం. ఈ చిత్తూరు జిల్లాలో కలికి ఆశ్రమం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, అసైన్మెంట్ భూములను ఆక్రమించుకొని, రమారమి 40 ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకొని కలికి ఆశ్రమం చిత్తూరు జిల్లాలో నడుస్తుంది. ఈ చిత్తూరు జిల్లాలో నడుస్తున్నటువంటి కలికి ఆశ్రమానికి ఒక ప్రభుత్వ అనుమతి కూడా లేదు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, ఈ కలికి ఆశ్రమం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డివిజన్ వరదయాపాలెం మండలం బత్తలవల్ల గ్రామ పంచాయతీ చెదలపాలెం రెవెన్యూ గ్రామ సమాచార హక్కు చట్టం సోన్స్ అనుసరించి 1900 అనుసరించి కలికి భవనంకి సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు మా పంచాయతీ కార్యాలయం నుంచి జారీ చేయలేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఈ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కలికి 40 ఎకరాల్లో ప్రభుత్వ భవన నిర్మాణం చేసింది. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి 40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అంటే రమారామి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఎకరం 2 కోట్లు వేసుకున్నా కూడా 80 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ల్యాండ్. ఇది కూడా నేను మీ ప్రభుత్వ కార్యాలయానికి పంపించా. మీరు ఎవరి తోలు ఎవరి కాళ్ళు ఎవరి తోలు ఎవరి కీళ్ళు ఎరగొట్టాలంటే ఇప్పుడు చూస్తా. మినిస్టర్ వర్సెస్ సనాతన ధర్మాధికారి. కలికి ఆశ్రమం ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫారెస్ట్ భూములను ఆక్రమించి హైకోర్టులో ఏ విధమైనటువంటి స్టేలు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయ వాళ్ళ గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నటువంటి కాళ్ళు కీళ్ళు ఎరగదీస్తారో, లేకపోతే సనాతన ధర్మాకారిని గుళ్ళో మెట్లు కడుగుతారో నేను చూస్తాను. లేదు తూచు చట్టం ముందు ఎవరైనా సమానులే. ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి ఎవరు అతీతులు కాదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పటికీ మారడు. సమాజం కోసం బతుకుతాడు, నీతి కోసం బతుకుతాడు, విలువల కోసం బతుకుతాడని మీరు చెప్తున్నారు కదా. ఆ నీతి కోసం విలువల కోసం బతికే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో నేను మీకు మరొకసారి గుర్తు చేస్తా ఈ ప్రెస్ మీట్ ద్వారా. మీరు మీ అధికార ప్రతినిధులు ఎవరైనా ఈ ప్రెస్ మీట్ చూసి మీకు ఏమన్నా సార్ మా నోటీస్కి రాలేదు, ఇంకా మాకు ఆధారాలు కావాలి, మేము యాక్షన్ తీసుకుంటామని మీరు అంటారా? ఆధారాలు నేను ఇస్తాను. ఒక్క ఆధారం కూడా నేను క్రియేట్ చేసింది కాదు. ఇది మీ ప్రభుత్వ అధికారులు క్రియేట్ చేసి ఇచ్చినటువంటి ఆధారాలు. అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండు, ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ల్యాండు. రమారమి 2000 కేసెస్లో నా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూస్తే 2000 కేసెస్లో ఫారెస్ట్ ల్యాండ్ రమారమి 40,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే చావ ఉంటే మీరు నిజమైనటువంటి డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన సృష్టించాలి అంటే నేను ఇచ్చినటువంటి ఆధారాలతో వాళ్ళని బయటపడేయండి. జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి నేను మీకు పుష్పగుచ్చం ఇస్తాను. లేదు ఆ ప్రెస్ మీటింగ్లోనో లేకపోతే పబ్లిక్ మీటింగ్లోనో మన వెనక కూర్చున్న జనసేన కార్యకర్తలు మనం ఏది మాట్లాడినా సప్పట్లో కొట్టే గొర్రెలను కూర్చోబెట్టుకొని మాట్లాడతామంటారా? మాట్లాడు. మీరు అలా మాట్లాడినంత వరకు నేను అలాగ మాట్లాడుతూనే ఉంటాను.